కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన పూర్తయింది. నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది. అధినేత నిర్ణయాన్ని పార్టీ శ్రేణులని ఘనంగా స్వాగతించాయి. తమ సమ్మతిని తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా టపాకాయలు పీల్చి స్వీట్లు పంచి హర్షమోదలు తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు అంశం మునుగోడు ఉప ఎన్నికపై తలెత్తిన సందేహాలపై పార్టీలో జోరుగా చర్చ మొదలైంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన పూర్తయింది. నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది. అధినేత నిర్ణయాన్ని పార్టీ శ్రేణులని ఘనంగా స్వాగతించాయి. తమ సమ్మతిని తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా టపాకీలు పేల్చి స్వీట్లు పంచి హర్షమోదలు తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు అంశం మునుగోడు ఉప ఎన్నికపై తలెత్తిన సందేహంపై పార్టీలో జోరుగా చర్చ మొదలైంది. మునుగోడులో పోటీ చేసేది బీఆర్ఎస్ అభ్యర్థా లేక టీఆర్ఎస్ అభ్యర్థా అనేది సందిగ్ధంగా మారింది. నిన్నటి వరకు మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. తాజాగా బీఆర్ఎస్ తెరపైకి రావడంతో పోటీ చేసేది ప్రాంతీయ పార్టీయా లేక జాతీయ పార్టీ అన్న స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారుగా తమకు తోచిన విధంగా చర్చించుకుంటున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పోటీ చేస్తే బీఆర్ఎస్గా ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో వెళ్లడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి బరిలోకి దిగితే ఇప్పటికిప్పుడు కారు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన ప్రశ్న కూడా తలెత్తుతుంది. విజయదశమి రోజున బీఆర్ఎస్ ను ప్రకటించిన కేసీఆర్ ఆ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. లేఖ రాసినంత మాత్రాన సిఈసి ఆమోదించడం, వెంటనే రిజిస్టర్ చేయడం, గుర్తును కేటాయించడం కేవలం వారం రోజుల్లో పూర్తవుతుందా అన్న సందేహాలు కూడా పార్టీలో నెలకొంది. నిబంధనల మేరకు పార్టీ రిజిస్ట్రేషన్కు ముందు సిఈసి అభ్యంతరాలను తెలియజేయాలని పబ్లిక్ కోరనుంది. ఇందుకు కనీసం వారం రోజులు గడువైనా విధించాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీతో నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో ఇంతకు తక్కువ సమయంలో బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయా అన్న చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికపై తొలి నుంచి గులాబీ శ్రేణులు తొలుస్తున్న అనుమానాలు చివరికి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.